జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయి. రేట్లు తగ్గుతాయని ఆశించిన సామాన్యులకు నిరాశ మిగులుతోంది. జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో పన్నులు తగ్గినా ధరల్లో మాత్రం మార్పు రాలేదు. పాత స్టాక్ అంటూ పాత ధరలకే అమ్ముతున్నారు. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి రాకముందున్న ధరలే ఇప్పుడు అమల్లో ఉన్నాయి. చాలా వస్తువుల్లో ధరల్లో పెద్దగా మార్పు లేదు. సాధారణ ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించేందుకు నిత్యావసరాలపై కేంద్రం జీఎస్టీ తగ్గించింది. 18%, 12% పన్ను కింద ఉండే చాలా ఉత్పత్తులను 5% పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో దసరా, దీపావళి పండుగల ముందు సరుకుల ధరలు తగ్గుతాయని ప్రజలంతా ఆశించారు. కానీ వ్యాపారులు తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం లేదనే విమర్శలొస్తున్నాయి. పేరున్న సూపర్ మార్కెట్లు, ప్రముఖ వ్యాపార సంస్థలతో పాటు చిన్న చిన్న సూపర్ బజార్లలోనూ ధరల తగ్గింపు కనిపించడం లేదు.